Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. So now let us discuss about splay tree. So splay tree is the last topic in the unit 2. So మీ ప్రీవియస్గా యూనిట్ 1 అండ్ యూనిట్ 2 టాపిక్స్ వినకపోతే మన ఛానల్లో అన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ టాపిక్స్ విని తర్వాత స్ప్లే ట్రీ వినండి. ఓకే, స్ప్లే ట్రీ. A splay tree is a self-adjusting binary tree in which every accessed node is moved to the root through a series of rotations. So a splay tree were introduced by Daniel Slater and Robert Turgeon. The main idea of a splay tree is that frequently accessed elements should be kept near the root for faster future access. Unlike AVL trees and red-black trees, splay trees do not maintain explicit బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్స్. సో నార్మల్ బిఎస్టీలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే నోడ్ ట్రీలో డీప్గా ఉంటే సర్చింగ్ టైం ఎక్కువ పడుతుంది. సో స్ప్లే ట్రీలో మనం ఏ నోడ్ని సెర్చ్ చేసినా, ఇన్సర్ట్ చేసినా, డిలీట్ చేసినా ఆ నోడ్ని రూట్ దగ్గరికి తీసుకెళ్తాం. సో కాబట్టి ఫ్రీక్వెంట్గా యూస్ అయ్యే ఎలిమెంట్స్ ఫాస్ట్గా యాక్సెస్ చేయవచ్చు. స్ప్లే ట్రీ డయాగ్రామ్. సో బిఫోర్ యాక్సెసింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 50, 30, 25. సో బిఫోర్ యాక్సెసింగ్ 25, ఆఫ్టర్ స్ప్లేయింగ్ ఏమవుతుంది? 25 అనేది రూట్కి వస్తుంది. నో 25 బికమ్స్ ద రూట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ప్లే ట్రీ. సో ఏమై ఉండాలి? ఫస్ట్ అది బైనరీ సెర్చ్ ట్రీ అయి ఉండాలి. ఫ్రీక్వెన్స్ యాక్సెస్డ్ నోడ్స్ మూవ్ నియర్ ద రూట్. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ యూజ్ చేయకూడదు, మెయింటైన్ చేయకూడదు, అండ్ కలర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు, అండ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ స్ట్రక్చర్గా ఉంటుంది, ఇంకా యాక్సెస్ టైం కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీడ్ ఫర్ స్ప్లే ట్రీ. సో నార్మల్ బిఎస్టీలో ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఎలిమెంట్స్ మే రిమైన్ డీప్ ఇన్సైడ్ ద ట్రీ. సర్చింగ్ మే టేక్ మోర్ టైం. సో నార్మల్ బిఎస్టీలో ఏమవుతుంది? సర్చింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ స్ప్లే ట్రీలో అలా కాదు, సర్చింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇంకా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ స్ప్లే ట్రీ. సో స్ప్లే ట్రీలో ఆపరేషన్స్ ఏంటి? సర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ స్ప్లేయింగ్. స్ప్లేయింగ్ అంటే ఏంటి లేదు కానీ రొటేషన్. స్ప్లే ఆపరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ అండ్ యాక్సెస్డ్ నోడ్ టు ద రూట్ ఈజ్ కాల్డ్ స్ప్లేయింగ్. సో మనం ఎక్కువ యాక్సెస్ చేసే నోడ్ని రూట్కి పంపించడం, దాన్నే స్ప్లేయింగ్ అంటాం. ఇది ఎలా చేస్తామంటే రొటేషన్స్ యూజ్ చేసి చేస్తాం. సో స్ప్లే ఆపరేషన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? జిగ్ రొటేషన్, జిగ్ రొటేషన్ అండ్ జిగ్జాగ్ రొటేషన్. సో ఫస్ట్ జిగ్ రొటేషన్ occurs when the node is a direct child of a root. సో బిఫోర్ రొటేషన్ ఏంటి? 30, 20. ఆఫ్టర్ రొటేషన్ 20, 30. ఇది డైరెక్ట్ రూట్ చైల్డ్ నోడ్ డైరెక్ట్ లింక్ అయి ఉండడం. నెక్స్ట్ జిగ్ రొటేషన్ occurs when the node and its parents are both left child or both right child. సో అన్ని రైట్ చైల్డ్ అన్న ఉండాలి, అన్ని లెఫ్ట్ చైల్డ్ అన్న ఉండాలి. సో బిఫోర్ రొటేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఎగ్జాంపుల్ ఏమున్నాయి? అన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 50, 30, 20. సో ఆఫ్టర్ రొటేషన్ ఏమవుతుంది? 20 అనేది రూట్ నోడ్కి చేంజ్ అవుతుంది. 2 రొటేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. 2 రొటేషన్స్ ఏం పర్ఫామ్ చేసినాం? 20కి రూట్ పంపించినాం, 50ని చైల్డ్లోకి పంపించినాం. నెక్స్ట్ జిగ్జాగ్ రొటేషన్ occurs when the node is a left child and parent is a right child or vice versa. సో నోడ్ అనేది లెఫ్ట్ చైల్డ్ అండ్ పేరెంట్ అనేది రైట్ చైల్డ్ ఉన్నప్పుడు, లేదంటే రివర్స్ ఉన్నా ఇది వర్కౌట్ అవుతుంది. సో బిఫోర్ రొటేషన్ ఏముంది? 50, 20, 30. ఆఫ్టర్ రొటేషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో నోడ్ ఏమో రూట్ నోడ్ ఏమవుతుంది? 30 అవుతుంది. సర్చింగ్ ఇన్ స్ప్లే ట్రీ. సో searching follows BST rules. After finding the element, the node is moved to the root using splaying. సో సర్చింగ్ అనేది ఈజీగా అవుతుంది, అండ్ సర్చ్ చేసేటప్పుడు రూట్ నోడ్, లీఫ్ నోడ్ అనేది రూట్కి కూడా చేంజ్ అవుతుంది. సో ఆల్గరిథం ఏం లేదు కానీ మీ ఓన్ సెంటెన్స్లో రాస్తే సరిపోతుంది, సేమ్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం 25ని సర్చ్ చేద్దాం. సో 25 ఆఫ్టర్ స్ప్లేయింగ్ ఏమవుతుంది? రూట్ నోడ్కి వెళ్ళిపోతుంది. సో ఏం లేదు కానీ ప్రతి ఆపరేషన్లో కింద ఉన్న ఎలిమెంట్ టాప్కి వెళ్ళిపోతుంది. సో ఇన్సర్షన్. Insertion is similar to BST insertion. After insertion, the newly insertion node is moved.
మూవ్ టు ద రూట్. సో ఏం లేదు కానీ ఏదైతే మనము ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంటే రూట్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బిఫోర్ ఇన్సర్షన్ 30, 50 ఉంది. ఆఫ్టర్ ఇన్సర్షన్ ఏంటి 30, 50, 40 అయింది. ఆఫ్టర్ స్ప్లేయింగ్ ఏమైంది 40 అనేది రూట్ నోడ్కి చేంజ్ అయింది. సో డిలీషన్ ఇన్ స్ప్లే ట్రీ. సో డిలీషన్ ఏంటంటే ఫస్ట్ నోడ్ని సెర్చ్ చేయాలి, తర్వాత దాన్ని రూట్కి పంపించాలి, తర్వాత డిలీట్ ద రూట్, జాయిన్ రిమైనింగ్ సబ్ ట్రీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము 30ని డిలీట్ చేయాలి. ఆఫ్టర్ డిలీషన్ ఏమవుతుంది 20 రూట్ అవుతుంది, 50 చైల్డ్ నోడ్ అవుతుంది, అంతే. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సెర్చ్, ఇన్సర్షన్, డిలీషన్. సో అన్నిటికీ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ లాగ్ n. సో అన్నిటికీ సేమ్ కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్లో మర్చిపోకుండా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ కూడా ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కానీ మీరు ఏం రాయొచ్చు అంటే ఫాస్ట్ ఇన్సర్షన్, ఫాస్ట్ డిలీషన్, ఫాస్ట్ సర్చింగ్ అని రాయొచ్చు. అండ్ ఈజీ ఇంప్లిమెంటేషన్. డిసడ్వాంటేజెస్. సో ట్రీ షేప్ అనేది ఊకే చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా వేరే ట్రీస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్ప్లే ట్రీ. అప్లికేషన్స్ ఏంటి, ఫైల్ సిస్టంలో, మెమరీ మేనేజ్మెంట్లో, ఇంకా డేటాబేస్ సిస్టంలో యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ సేమ్ మొబైల్ కాంటాక్ట్స్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ రాస్తే సరిపోతుంది. సో మీకు క్వశ్చన్ ఇంకా వేరేలాగా ఎలా అడగొచ్చు అంటే డిఫరెన్స్ బిట్వీన్ బిఎస్టీ అండ్ స్ప్లే ట్రీ లాగా అడగొచ్చు, లేకపోతే ఏవియల్ ట్రీ, స్ప్లే ట్రీ డిఫరెన్స్ లాగా అడగొచ్చు. సో ఈ చాప్టర్ ఏంటంటే మొత్తం ట్రీస్ గురించే ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఎలాగన్నా అడగొచ్చు. సో ఎలా ఇచ్చినా మీరైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నోట్స్ కోసం ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. ఇంకా సో ఈ టాపిక్తో యూనిట్ 2 కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.